గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పి రాములు గారి పాదం నమస్కరించుకుంటున్నాం. ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి, వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహాల నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభంతంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కటి గ్రహం ఏముందిలే, గ్రహాలు వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకులు అధికంగా ఉంటాయి. కానీ గ్రహాలు విశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరికి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి టైం అంత ఫేవర్ గా లేదు. కొంచెం చికాకులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే గురుబలం బాగలేదు, శని కూడా వీళ్ళకి మైనస్ పాయింట్ లోనే ఉన్నారు. దానివల్ల చికాకు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి అనుకున్నప్పుడు డవలేదని చికాకు అధికంగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇవన్నీ కూడా తలాకు సంబంధించి చికాకులు వస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి టైము గ్రహాలు కూడా ఆల్రెడీ మొత్తం గ్రహాలు 2 గ్రహాలే సపోర్ట్ చేస్తున్నాయి. మిగిలినవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇబ్బంది తొలగాలంటే ఏదో ఒకటి చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనకి హెల్త్ బాగలేదు. హెల్త్ బాగా ఏం చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెడిసిన్ తీసుకుంటున్నాం. అలాగే గ్రహాలు కూడా మన అనుకూలంగా లేనప్పుడు వాటి దగ్గర పరిహారం చేసుకోవాలి. తెలుసుకుంటే మాత్రం తెలుసుకొని చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు అన్ని విషయాలు బాగుంటుంది. తులారాశి నెలంతా కూడా బాగుంటుంది. కానీ పిల్లలు కూడా కొంచెం మొండిగా వేస్తున్నారు. చదువుల విషయంలో చదువు మీద జాస్తి పెట్టు, మొండితనంగా బిహేవ్ చేస్తుంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. మనసుని స్టెబిలిటీగా ఉంచుకోరు. ఏదో ఒక ఆలోచనతో కాలం వృధా చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి విషయంలో కూడా అన్ని విషయాలు ఆర్థికంగా లోటుపాట్లంటూ ఉంటాయి. ప్రతి మనిషికి ఉన్నాయి కదా అని వాటిని చూసుకుంటూ డబ్బు సమయానికి అందలేదే ప్రతిపడుతున్నాం అనుకోవద్దు. అన్ని సహజంగా ఉంటాయి కాబట్టి గ్రహాలు కూడా సపోర్ట్ చేయాలి కదా. దేనికైనా సరే గ్రహాలు సపోర్ట్ చేస్తే అన్ని బాగుంటాయి. ఎందుకంటే జాతకం బాగుంటే మనంతటి వాళ్ళు లేరు. జాతకం బాగాలంటే మనంత దౌర్భాగ్యం కూడా ఉంటుంది. ఈ 2 ఉంటాయి. అందుకని జాగ్రత్తగా 2 కూడా చూసుకుంటూ ఉండండి. తెలుసుకోవాలంటే కూడా జాతకం గురించి చక్కగా క్షుణ్ణంగా తెలుసుకొని వ్యవహరించండి. అలా అంతేకాని గ్రహాలు మనల్ని చేస్తేలే కొంతమంది తలకాయ ఎగరేస్తూ ఉంటారు. కానీ చాలా తప్పు. అనుభవం అనేది ప్రతి మనిషికి అవసరం. ఎవరో ఒక ఆయన ఇలాగే ఏళ్ళాడిసి స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు ఈ సంవత్సరం, మరి ఎలా అండి అన్నాను. అంటే శని మనల్ని చేస్తాడు, మనమే శని ఎదిరిస్తా ఉన్నాడు. కానీ నా కళ్ళతో నేను చూశాను ఆయన్ని. చివరి వికారం అయిపోయారు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా గ్రహాలు మనం దూషించకూడదు. గ్రహాల తగ్గ పరిహారం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ప్రతి తులారాశి వాళ్ళకి ఏంటంటే అన్ని బ్యాలెన్స్ గానే ఉంటారు. చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. ఎవరైతే చెప్తే వాళ్ళ మాటలు వహిస్తూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో తీసుకోవటం, మంచి వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. మాట దూకుడుతున్నది అతిగా ఉంటుంది.
వాహన నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు తీసుకుంటూ కూడా కొంచెం మెలకు అవసరం. నేను బ్యాంకు వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి కూడా చేదాకా వచ్చి వెళ్ళిపోతుంటే అన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి ఈ తులారాశి వాళ్ళకి. ఈ మాస ఫలితాల్లో తులారాశి వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు. లేకపోయినా కూడా ఏదో విధంగా మీరు దేవుణ్ణి పూజ చేసుకోండి. దైవానుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. మరి ప్రతి మనిషికి దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం చేయమన్నాం కదా అని ఊరికే కూర్చొని కళ్ళు మూసులు కూర్చోవటం కాదు. మనం సంకల్ప శుద్ధిగా చెయ్యాలి, మనసు నిలబడి చెయ్యాలి. మనం కూర్చున్న చోటు నుంచి మనం ఈ చోటికి వెళ్ళాలి, ఈ భగవాన్ని చూడాలి అనుకుని కళ్ళు మూసుకుంటే ఆ భగవంతునికి వెళ్ళాలి. అలా ఉన్నప్పుడే తులారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటే ఉండదు. ఈ తులారాశి వాళ్ళకు వివాహాలు కూడా అనుకున్న టైం కావు, లేట్ అయిపోతూ ఉంటాయి. అయిపోతుంటే ఎందువల్ల అయిపోతున్నాయి? శుక్రగ్రహం సరిగా లేదు, శుక్రుడు సరిగా చూడలేదు మనల్ని. శుక్రుడు గురువు సరిగా చూడకపోతే వివాహాలు బాగా లేట్ అయిపోతాయి. అందుకని అది కూడా గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకొని చేసుకోండి. చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రాశి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు చాలా పడ్డారు. కొన్ని పడినా కూడా పర్వాలేదు. ఇప్పుడు శాంతం రూమ్లో దిగిపోతున్నారు కొన్ని విషయాలు బాగలేక. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ తులారాశి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ధ్యాస పెట్టండి. ఎందుకంటే కూర్చొని పని అవలేదని బాధపడద్దు. ప్రతిదాన్ని మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు. మొండితనాన్ని పక్కన పెట్టండి. మొండితనం పనికిరాదు. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఆలోచన బాగుండాలి. మనసు ఎప్పుడైనా సరే భగవన్నామం జీవనం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. తులారాశికి ఇబ్బంది అంటూ ఉండదు. తుల అంటే ఏంటి? ఇప్పుడు మన తుల అంటే త్రాసు, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వీళ్ళకి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు మనకి. ఆ తప్పేటప్పటికి ఏమవుతుందంటే ప్రతి విషయానికి కూడా మాట పడే యోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పరిభాష మాట్లాడుతూ ఉంటారు, దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. సరే, ప్రతిరోజు మీరు పూజ చేయాలనుకున్నారు, సరే వాళ్ళు చేయాలి. ఏం పూజ చేద్దాం అంటే సంకల్పం కూడా ప్రతి మనిషికి అవసరం. సంకల్పం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు భగవన్నామం చేసేటప్పుడు అమ్మవారిని పూజ చేసుకోండి. చక్కగా రాజాసమ్మ శ్లోకం చదువుకోండి. విష్ణువు పారాయణ ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి. లేకుంటే చదువు పూజ చేసినట్లయితే బయటకు వెళ్తున్నామంటే కనీసం భగవంతునికి నమస్కారం చేసి వెళ్ళండి. ఈ తులారాశికి నెలతో బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాడు శని నడుస్తుంది. ఏలినాడు శని ఉందన్నప్పుడు ఏం చేయాలి? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది, కొంచెం శుక్రదోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి. అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి. వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మనం ఇప్పటివరకు మాసఫలాలు తెలుసుకున్నాం కదా. మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.